మాట్లాడుకోబోతున్నాము అదే ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే నా స్క్రీన్ చూపిస్తాను. కనిపించిన అంటే ఒకసారి కన్ఫర్మ్ చేయండి. డైరెక్ట్లీ స్టార్ట్ అవర్ క్లాస్. స్క్రీన్ విజిబుల్ ఉందమ్మా? Yes, sir. Okay, thank you. So directly, do not wasting any time. I'll start our class. ప్రీవియస్ గా ఎవరన్నా సిస్టమ్ యాక్సెస్ తీసుకొని ట్రై చేశారమ్మా ఎక్సెల్ ఎట్లా ఉంటది ఏంటి అనేది? సో ఈరోజు వెడ్నెస్డే, థర్స్డే, ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 days మనం ఎక్సెల్ గురించే మాట్లాడుకుంటాం. ఓకే, సో మనం ప్రజెంట్ ఫైల్ సెక్షన్ క్లియర్ చేసుకున్నాం. అలాగే హోమ్ ట్యాబ్ కూడా, కీబోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నెంబర్స్, స్టైల్స్, సెల్స్ నిన్న మనం తెలుసుకున్నాం. సెల్స్ యూజ్ చేసి ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒక డేటా ఎలా ఇవ్వచ్చు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ సమ్, యావరేజ్, కౌంట్, మాక్సిమం, మినిమం తెలుసుకున్నాం. ఫిల్ కూడా ఎలా చేయాలో మనం ఈ రోజు తెలుసుకుంటాం. క్లియర్ ఎలా చేయాలంటే ఫార్మాట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయటం, కంటెంట్స్, కామెంట్స్, హైపర్ లింక్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సార్ట్ అండ్ ఫిల్టర్ మనం ఈ రోజు క్లాసు మాక్సిమం ఈ రోజు అంతా సరిపోతుంది, లేదా ఒకవేళ సరిపోకపోతే రేపైనా మనం ఈ సార్ట్ ఫిల్టర్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫైండ్ అండ్ సెలెక్ట్ అనేది మీకు తెలుసు. లెట్స్ సే ఒకటి మాత్రం మీకు చెప్పాలనుకున్నాను, ఈ పర్సంటేజ్ ఎలా అనేది. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, పర్సంటేజ్ తీయాలనుకుంటున్నారు ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100కి మార్క్స్, 100 మార్క్స్లో మీకు 30 మార్క్స్ వచ్చాయి, లేదా 70 మార్క్స్ వచ్చాయి, లేదా 80 మార్క్స్ వచ్చాయి. 80 మార్క్స్ వచ్చినప్పుడు పర్సంటేజ్ ఎంత అవుతుంది? 80 అవుతుంది కదా. విత్ రిఫరెన్స్ టు 100 మన పర్సంటేజ్ అంతా అనేది మనం తెలుసుకుంటాం. సేమ్ అలాగే ఏదైనా సరే మీరు పర్సంటేజ్ తెలుసుకోవాలనుకుంటే విత్ రిఫరెన్స్ కావాలి కదా, రిఫరెన్స్ అనేది కావాలి కదా. ఇప్పుడు 1 ఉంది, ఆ 1కి 1%, 1% ఆఫ్ ఎంత, దేనికి 1%? ఫర్ ఎగ్జాంపుల్ 1000లో 1%, 500లో 1%, 345లో 1%, 223లో 1%, లేదా 70లో 7లో 1% అంటే ఎంత? 765లో 1% ఎంత? ఓకేనా? అలాగే 1 11%, 13%, 16%, 20%, 50%, 90%, 100%. ఇలా ఈ డిజైన్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఇంకొక నెంబర్ చెప్పాలనుకుంటే చెప్పండి అమ్మా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పర్సంటేజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పర్సంటేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇవి రిఫరెన్స్ నెంబర్స్. ఈ 1000లో 1% అంటే ఎంత, 1000లో 11% అంటే ఎంత, 1000లో 16% అంటే ఎంత అనేది నేను మీకు చెప్తాను. ఓకే, అలా ఇప్పుడు నేను ఒక 6 నెంబర్స్ ఇచ్చాను. మీరు మళ్ళీ ఇంకొక 2 నెంబర్స్ ఇవ్వాలనుకుంటే చెప్పండి, ఏదైనా 2 నెంబర్స్ మీకు నచ్చిన నెంబర్. 545. 666. ఓకే, 656. ఓకే, చాలమ్మా, చాలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఎక్స్క్యూజ్ మీ, సెంటర్ చేస్తున్నా, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తాం మీకు కనపడటం కోసం.
ఇప్పుడు ఏంటంటే ఈ 1% ఆఫ్ 1000 ఎలా కావాలనుకుంటే ఫస్ట్ ఈ బటన్ క్లిక్ చేసి కాపీ చేసి నెక్స్ట్ ఈ రోస్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి పేజ్ స్పెషల్ అని ఉంటుంది. ఓకేనా? ఈ రైట్ బటన్ క్లిక్ చేసే ఆప్షన్స్ కూడా చెప్పాలనేటప్పుడు ఈ రోజు అయితే ఈ రోజు, రేపు అయితే రేపు చెప్తాను. ఈ పేస్ట్ స్పెషల్లో క్లిక్ చేసి ఇక్కడ డివైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఈ డివైడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే డివైడ్ అవుతుంది. ఓకే చేసిన వెంటనే ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ డేటాని పర్సంటేజ్లోకి మారిస్తే 1000లో 1% అంటే 0, 1000లో 11% అన్న 1, 1000లో ఇంకెక్కడ ఏ నెంబర్స్ ఇచ్చామో అలా కాకుండా 1000కి ఈ మనం 1 సెకండ్ మీకు ఇంకొకసారి చెప్తాను. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి విత్ రెఫరెన్స్ గా మీకు ఇంకా మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఓకే, విత్ రిఫరెన్స్ మీకు కనపడేలాగా చూపిద్దాం. Ctrl+C అంటే ఇది కాపీ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఆప్షన్స్ లో డివైడ్ అని చూసావా? ఆపరేషన్ ఏం ఆపరేషన్ చేయాలి? డివైడ్ చేసి ఓకే చేస్తే 1000లో ఇప్పుడు పర్సెంటేజ్ క్లిక్ చేస్తే 1000లో 1% ఎంత అంటే ఆల్మోస్ట్ 00. ఇండెంట్ కావాలనుకుంటే ఇండెంట్ మీకు అట్లా కనపడుతుంది. చూసారా? ఫ్రాక్షన్స్ కూడా మీకు వస్తుంది. 1000లో 1% అంటే 0.1%, 500లో 1000లో 11% అంటే 1.1, 1000లో 13% అంటే ఇలా. అలా కాకుండా ఈ ఏదైనా 23లో తీసుకున్నాం. అలాగే 23కి తీసుకున్నాం. సేమ్ కాపీ చేశాను, పేస్ట్ చేశా. ఈ 23కి ఈ పర్సంటేజ్ ఎంతో చూద్దాం. సేమ్ ఇది కూడా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని పర్సంటేజ్ పేస్ట్ స్పెషల్ సార్ ఒకసారి రిపీటే చేస్తున్నాను. డివైడ్ ఓకే చేసిన వెంటనే ఇప్పుడు డివైడ్ అయిపోయింది. దాన్ని పర్సంటేజ్ లోకి మారిస్తే 23లో 1% అంటే ఎంత అంటే 4%. 23లో 1 ఎంత పర్సెంటేజ్ అంటే 4. 23లో 11 ఎంత పర్సెంటేజ్ అంటే 48. 23లో 13 ఎంత పర్సెంటేజ్ అంటే 57. 23లో 50 ఎంత పర్సెంటేజ్ అంటే 217%. 23లో 100 ఎంత పర్సెంటేజ్ అంటే 435%. ఓకేనా? ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక నెంబర్ని పర్సంటేజ్ తెలుసుకోవాలనుకుంటే లెట్స్ సే 656 అనే నెంబర్ ఇచ్చారు. 656లో 1% అంటే ఎంతో మీకు తెలియాలి. 656లో 20% అంటే ఎంతో మీకు తెలియాలి. 656లో 90% ఎంతో మీకు తెలియాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? ఈ నెంబర్ని రెఫరెన్స్ గా తీసుకోవాలి కాబట్టి ఇది కాపీ చేసుకొని డివైడ్ చేయాలి. దీన్ని ఆప్షన్స్ లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్ డివైడ్ ఓకే చేసిన వెంటనే ఇప్పుడు దానిని పర్సంటేజ్ లోకి మార్చాలి. పర్సంటేజ్ లోకి ఎలా మార్చాలి? పర్సంటేజ్ లోకి మారిస్తే కొంచెం ఇండెంట్ కావాలనుకుంటే తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, 656లో 1 అంటే ఎంత పర్సెంటేజ్? 0.2%. 11 ఎంత పర్సెంటేజ్? 1.7%. 656లో 16 ఎంత పర్సెంటేజ్? 656లో 100 అంటే ఎంత పర్సెంటేజ్? లేదు. 656లో 90 ఎంత పర్సెంటేజ్? దీనికి ఇంకొకటి కూడా మీకు చెప్తాను చూడండి. ఈక్వల్ టు ఫిజికల్ గా రాసే ఫార్ములా ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది. ఓకేనా? పర్సంటేజ్ ఫార్ములా ఇలాగే కదా, ఇంటూ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఇది 11కి వచ్చిన వెంటనే దీన్ని పర్సంటేజ్ లోకి మారిస్తే ఇట్లా 2% అది అట్లా వస్తుంది అనమాట. ఓకేనా? 13కి లేదు. 656లోనే ఇప్పుడు ర్యాండమ్ గా ఇదంతా తీసేస్తున్నా. ఇప్పుడు
ఇప్పుడు మీరు ఏదైనా ఒక నెంబర్ లో ఒక పర్సెంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిగ్రీలో ఫైనల్ ఇప్పుడు సెకండ్ సెమ్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు ఉన్నారు కదా, మీకు టోటల్ ఎన్ని మార్క్స్ అండి? టోటల్ ఇప్పుడు 3-2 నా సెమ్ అనుకోండి, టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి చెప్తారా ఒకసారి? కమాన్, ఎవరో ఒకరు మాట్లాడండి. లెట్స్ సే 600 మార్క్స్ కనుక్కున్నాం. ఓకే, 600 మార్క్స్ మీకు వచ్చాయి అనుకున్నాం. 600 టోటల్. ఓకే, 600 టోటల్ 600. మరి మీకు ఎన్ని అప్టైన్డ్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయి? లెట్స్ సే 550 వచ్చాయి అనుకున్నాం. ఓకే, ఈ 550 వస్తే ఈ 550లో 550 600కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది చెప్పాలి మీరు. ఫిజికల్గా ఎలా రాస్తాం మనం? ఫిజికల్గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అంటే ఎట్లనో ఇప్పుడు చూపిస్తా. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఏంటి? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లో 550 డివైడ్ బై 600, అంతే కదా? ఇలాగే కదండి, 600 ఇంటూ 100. పర్సెంటేజ్ ఎప్పుడైనా 100 లో తీస్తాం కాబట్టి ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 0 0 0 0 క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సో 6 9s వస్తుంది కదా, ఎస్ సార్ 91 54 వస్తుంది. 6 9s 54 వచ్చింది. ఇంకో 1 ఉంటుంది, ఇంకా 10 ఉంటుంది. 10 అంటే నెక్స్ట్ 1 91 పాయింట్ మళ్ళీ 10 91.1 అట్లా అప్రాక్సిమేట్లీగా వస్తుంది. ఇది మనం మాన్యువల్ గా చేసే క్యాలిక్యులేషన్స్. సేమ్ ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేశానో ఇక్కడ ఎక్సెల్ లో కూడా అలాగే చేయొచ్చు. ఎలా? ఫస్ట్ ఏముంది, పైన ఏముంది, 550 ఉంది, కింద 600 ఉంది. సో ఇక్కడ నేను పర్సెంటేజ్ రావాలనుకుంటున్నా. ఇక్కడ నేను పర్సెంటేజ్ రావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? ఈక్వల్ టు, ఇది ఫంక్షన్ బార్ అని చెప్పే కదా, ఇది ఎలా యూజ్ చేస్తామంటే ఈక్వల్ టు ఈ సెల్ ఐడి ఇచ్చి డివైడ్ బై మళ్ళీ 600 క్లిక్ చేసి సార్ స్క్రీన్ క్లిక్ చేస్తే కనిపించలేదు సార్. మా అందరికి కనపడుతుందా, మీ ఒక్కరికేనా? నాకు కనపడదు. కనిపిస్తుంది సార్. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అమ్మా. లేదా ఇంకొకసారి నేను స్క్రీన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. ఇప్పుడమ్మా, ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ ఓకే ఓకే. సో పర్సెంటేజ్, ఇప్పుడు ఈ పర్సెంటేజ్ వచ్చేసింది. డివైడ్ చేస్తే పర్సెంటేజ్ లోకి ఎలా మార్చాలి? ఇద్దరు మనం దీన్ని 100 తో డివైడ్ అయినా చేయాలి, లేదు అంటే మనం పర్సెంటేజ్ సింబల్ క్లిక్ చేసిన వెంటనే 92% అప్రాక్సిమేట్ గా 92 వచ్చింది. పాయింట్లు కూడా, డెసిమల్స్ పాయింట్స్ కూడా మీరు కావాలనుకుంటే డెసిమల్ పాయింట్ లో 91.67 అలా వచ్చింది. సేమ్ వే ఇక్కడ ఫార్ములా డ్రాగ్ చేస్తుంది. ఇక్కడ 550
430, 350, 480, 456, 590. ఇది సేమ్ కదా, టోటల్ సేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్వశ్చన్, ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది కదా, ఈ ప్లస్ సింబల్ నేను కనుక ఇక్కడ నుంచి కింద వరకు డ్రాగ్ చేస్తే ఇది కాపీ పేస్ట్ అవుతుందా లేదా వీటి పర్సంటేజ్ వస్తుందా క్వశ్చన్? దాని పర్సంటేజ్ వస్తుంది సార్, కాపీ పేస్ట్ అవ్వదు. కాపీ పేస్ట్ అవ్వదు. ఈ విత్ రెస్పెక్ట్ 430 ఎంత అయితే పర్సంటేజ్ వస్తుందో అలా 480, 456 ఎలా అయితే అలా వస్తుంది, అంతే కదా? ఎస్ సార్. లెట్స్ సీ, చూద్దాం. కరెక్ట్. ఓకే, నా అర్థమైందండి. పర్సంటేజ్ సింబల్ మాన్యువల్ గా ఈ పేస్టింగ్ ఆప్షన్ ద్వారా మీకు ఎలా చేయాలో చెప్పాను. నెక్స్ట్ మాన్యువల్ గా మనం ఈ ఫిజికల్ గా ఎలా క్యాలిక్యులేషన్స్ చేస్తామో సేమ్ అలాగే ఎగ్జాంపుల్ చూపించి ఫార్ములా మనం ఎక్సెల్ లో ఇస్తే ఎలా చేయాలో మీకు అర్థమైంది కదా. ఓకేనండి. ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఓకే అయింది కదా మీకు, ఎలా చూస్తారో పర్సంటేజ్. ఇప్పుడు ఈ పర్సంటేజ్ ని మనం ఒక పెద్ద టేబుల్ తీసుకొని సార్టింగ్ చేసి చేస్తాము. ఓకేనా? ఇప్పుడు ఓకేనండి పర్సంటేజ్ ది. ఓకే సార్. ఇంకా ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫిల్. నెక్స్ట్ టాపిక్ ఫిల్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఉన్న డేటాని సేమ్ కాపీ పేస్ట్ గా ఫిల్ చేయమంటే చేస్తుంది. ఇక్కడ పైన ఉన్నది కదా, ఈ పైన ఉన్నది కింద ఫిల్ చేయమన్నా, ఇది ఉన్నది ఇక్కడ ఫిల్ చేయమన్నా, లెఫ్ట్ రైట్ ఫిల్ చేయమంటే ఫిల్ చేసేస్తుంది. అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు 350 ఉంది లేదా 350ని సెలెక్ట్ చేసుకున్న సెల్ ఫిల్ డౌన్ ఫిల్ చేయమని అడుగుతున్నా. డౌన్ అంటే 430 పైన ఏముందో కింద కూడా డౌన్ అలాగే ఫిల్ అయిపోయింది. లేదు అప్ ఫిల్ చేయమన్నా, ఈ కింద ఉన్న దాన్ని పైన ఫిల్ చేయమంటే కింద ఉన్నదాన్ని పైన ఫిల్ అయింది. లేదు లెఫ్ట్ ఫిల్ చేయమంటున్నా. లెఫ్ట్ ఫిల్ చేయమంటే ఏమవుతుంది, ఈ 600 ఇక్కడ పేస్ట్ అవ్వాలి. చూడండి లెఫ్ట్, ఈ 600 ఇక్కడ పేస్ట్ అయింది చూసారా. లేదు అప్ రైట్ అంటే ఇక్కడ క్లిక్ చేసి రైట్ ఫిల్ చేయమని. రైట్ ఫిల్ చేయమంటే ఇక్కడ రైట్ ఏముందో 600 ఇది ఇక్కడ ఫిల్ అవుతుంది. లేదా ఇక్కడ మీకు 4 అని రాస్తాను. ఇప్పుడు ఫిల్ రైట్ చేస్తాను, 4 వచ్చేసింది చూసారా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ సెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్లో ఈ పైన ఉన్న డేటా కింద ప్రింట్ అవ్వాలంటే డౌన్ ప్రింట్ ఫిల్ చేయమంటాం. ఈ లెఫ్ట్ లో ఉన్న డేటా ఇక్కడ ప్రింట్ అవ్వాలంటే రైట్ ఫిల్ చేయమంటాం. ఈ రైట్ లో ఉన్న డేటా ఇక్కడ ప్రింట్ అవ్వాలంటే లెఫ్ట్. ఈ డౌన్ లో ఉన్న డేటా ఇక్కడ ప్రింట్ అవ్వాలంటే అప్. ఓకేనా? డౌన్ రైట్ అప్ లెఫ్ట్. నెక్స్ట్ సిరీస్ మీకు చెప్పాను కదా, 1 2 3 క్లిక్ చేసి సిరీస్ ప్రింట్ అవ్వమంటే సిరీస్ ప్రింట్ అవుతుంది. అది ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, 0.1 0.2 మీ ఏది సిరీస్ అయినా కావచ్చు. ప్లస్ మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్, మీరు ఏదన్నా ఒక సిరీస్ ప్రింట్ అవ్వాలనుకుంటే చెప్పండి. ఫస్ట్ నెంబర్ ఒకటి, సెకండ్ నెంబర్ ఒకటి, థర్డ్ నెంబర్ ఒకటి సిరీస్ ఏదైనా ప్రింట్ అవ్వాలనుకుంటే చెప్పండి. లెట్స్ సే -2 4 అది ఈవెన్ నెంబర్ కదా, ఇంకా వేరే కొత్తగా ట్రై చేసి లెట్స్ సే -1 1.5 -2 -1.5 0 1.5 తీసుకుని ఈ 3 తీసుకున్నాం. ఈ మూడింటిని సిరీస్ ట్రాక్ చేస్తే ప్రింట్ ఎలా వస్తుంది, 1.5 1.5 ఇంక్రీజ్ అవుతా వస్తుంది. అలాగే 0.001 0.00 0.02 0.31 ఈ 4 సిరీస్ అనుకున్నాం. ఈ 4 సిరీస్ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ ఎంత డిఫరెన్షియేషన్ తో చేంజ్ అవుతుందో సేమ్ అదే డిఫరెన్షియేషన్ తో మనకి సిరీస్ అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ అదేనండి సిరీస్. మీరు ఏ సిరీస్ కావాలనుకుంటే ఆ సిరీస్ అవుతుంది. ఇంకోటి, ఈ జస్టిఫై అనేది మీకు అక్కర్లేదు. ఓకేనా? ఫ్లాష్ ఫిల్. ఈ ఫ్లాష్ ఫిల్ అంటే ఏంటి, నేను చెప్పాను కదా, ఇక్కడ 1 2 3 1 2 3 క్లిక్ చేసా. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇవేం చేశాను,
ఈ సిరీస్ డ్రాగ్ చేశా, డ్రాగ్. ఇది కూడా సేమ్ ఈ సిరీస్ ని డ్రాగ్ చేశాను కదా. నేను అలా కాకుండా డ్రాగ్ చేయకుండా జస్ట్ క్లిక్ చేశా, ఫిల్ అయిపోయింది. ఫ్లాష్ ఫిల్ అంటే అదేనమ్మా, ఓకేనా. ఫ్లాష్ ఫిల్ అంటే ఆటోమేటికల్లీ fill in values, enter a couple of examples you want to output, active cells in the column when you want to field in. కాలం లో ఎక్కడ వరకు అయితే ఫీల్డ్ లో డేటా ఉంటుందో అక్కడ వరకు ఫ్లాష్ ఫిల్ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఆటోసమ్ నిన్న మనం చూసాము, ఫిల్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఎలా ఫిల్ అవ్వాలో చూసాము. సిరీస్ ఎలా ప్రింట్ అవ్వాలో చూసాము. జస్టిఫై మనకు అక్కర్లేదు. ఫ్లాష్ ఫిల్ ఎలా ఫ్లాష్ ఫిల్ అవ్వాలంటే ఎక్కడ వరకు టేబుల్ ఉంటే అక్కడ వరకు ఫ్లాష్ ఫిల్ అవుతుందో మీకు చూపించాను, ఓకేనా. ఇక క్లియర్ ఏమన్నా చూసారా. ఈ డేటాని డిలీట్ చేయకుండా క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ ఫార్మాట్, క్లియర్ ఆల్, లేదా క్లియర్ కామెంట్స్ ఏమన్నా ఉంటే మనం హైపర్ లింక్స్ కామెంట్స్ ఇస్తాం చూసారా. నెక్స్ట్ సిరీస్ ఇన్సెట్ లో లింక్స్ అవి చేస్తాం కదా, అది అక్కర్లేదు. లింక్స్ కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవేం అక్కర్లేదు అనుకుంటే అవి ఇక్కడికి వచ్చి క్లియర్ చేయొచ్చు, ఓకేనమ్మా. కామెంట్స్ ఇస్తే కామెంట్స్, కంటెంట్ ఇస్తే కంటెంట్, ఫార్మాట్ ఏమన్నా ఉన్నా ఫార్మాట్. ఇక్కడ ఒక ఫార్మాట్ ఉంది, ఈ ఫార్మాట్ క్లియర్ అవుతుందో లేదో చూపిస్తాను చూడండి. క్లియర్ ఫార్మాట్ చూసారా, క్లియర్ ఫార్మాట్ క్లియర్ అయిపోయింది. ఏమున్నా సరే ఎగ్జిస్టింగ్ ఏదైనా సరే క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ చేసేసేయచ్చు. సో ఫిల్ అర్థమైందమ్మా. రైట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ సిరీస్ ఎలా ప్రింట్ అవుతుంది, ఫ్లాష్ ఫిల్ ఎలా అవుతుంది చూసారు. నెక్స్ట్ క్లియర్, ఇక్కడ ఫార్ములాస్ ఏమైనా ఉన్నా క్లియర్ చేయాలన్నా, ఫార్మాట్స్ ఏమైనా ఉన్నా, లేదా ఇందులో కంటెంట్ అంటే ఏం లేదంటే వాల్యూ. ఈ సెల్లో వాల్యూ క్లియర్ అవ్వాలనుకుంటే క్లియర్ కంటెంట్ అంటే క్లియర్ అయిపోతుంది, ఓకేనా. హైపర్ లింక్స్ ఏమన్నా ఉంటే లింక్స్ మనం హైపర్ లింక్స్ అంటే ఏంటి, ఫోల్డర్ లింక్, ఇమేజ్ లింక్ వర్డ్ లో ఇచ్చాను చూసారా, అవి క్లియర్ అవ్వాలనుకుంటే అవి హైపర్ లింక్ క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది, ఓకేనా. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ ఆటో సమ్ ఫిల్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సార్ట్ అండ్ ఫిల్టర్, ఇది ఇప్పటి వరకు క్లియర్ అంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. చెప్తారా క్లియర్ అని చెప్పేసి, లేదా ఇంకొకసారి Yes, sir, clear, చెప్తారా. sir. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అన్మ్యూట్ చేసుకొని నేను కొంచెం డేటా అడుగుతాను. ఆ డేటా మీరు చెప్పినట్లయితే ఆ డేటా ప్రకారం లెట్సే సార్ట్ చేయాలి, ఫిల్టర్ చేయాలి. ఫస్ట్ సీరియల్ నెంబరు, నేమ్, కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ వచ్చిన తర్వాత ఏమిద్దాం, బ్రాంచ్, బ్రాంచ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ మార్క్స్ ఇద్దాం. మార్క్స్ లోనే పర్సంటేజ్. మార్క్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఇద్దాం, 6 ఇద్దామా. 6 మెర్జ్ చేసేస్తే మార్క్స్ అని ఇద్దాం. ఓకే, మార్క్స్ సబ్జెక్ట్స్ ఇది మెర్జ్ చేసేద్దాం, ఇది మెర్జ్ చేద్దాం, ఇది మెర్జ్ చేద్దాం, ఇది మెర్జ్ చేసేద్దాం. ఇప్పుడు మార్క్స్ లో సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏమిద్దాము, ఓఏటి, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, బేసిక్ గా హిందీ, SOCIL సోషల్, SEIENCE సైన్స్, ఇంకోటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్. సో ఇవి మన సీరియల్, ఓకేనా. ఈ సీరియల్ తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ తర్వాత వాళ్ళ పర్సంటేజ్, టోటల్ మార్క్స్, ఇక్కడ అప్టైన్ మార్క్స్, ఇక్కడ వాళ్ళ పర్సంటేజ్, ర్యాంక్. ఓకే. సో మనకి ఇక్కడ వరకు వచ్చింది. టోటల్ కూడా మర్జ్ చేద్దాం, ఇది టోటల్ మర్జ్ చేద్దాం, ఇది పర్సంటేజ్ మర్జ్, ర్యాంక్ మర్జ్.
చూడండి, నేను ఇప్పుడు సార్ట్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ గా నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ వాడతా. ఓకేనమ్మా, మీరు కొంచెం గుర్తు చేసుకోండి. ర్యాంక్ ఆల్ కాలమ్స్ బోర్డర్స్ ఇచ్చుకుంటున్నా, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తా. ఓకే, సీరియల్ నెంబర్, నేమ్, కాలేజ్, బ్రాంచ్, మార్క్స్, టోటల్, obtained మార్క్స్, పర్సంటేజ్, ర్యాంక్. ఇవి మిడిల్లో పెట్టి మిడిల్ ఇవ్వడం. ఓకే, సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6. ఎంతమంది తీసుకున్నాం? ఇంకా 10 సార్. 50 మెంబర్స్ తీసుకున్నాం మార్క్స్. 50 మెంబర్స్ మార్క్స్ తీసుకుందాం. నేమ్స్ వచ్చేసి నేమ్స్ కూడా నేమ్స్ ఇచ్చే కన్నా సిరీస్ లో ఇస్తే బెటర్ అని. సిరీస్ 3 4 5 8 4 6 4 7. సి నేమ్ కన్నా హాల్ టికెట్ నెంబర్ ఇస్తే బెటర్ అన్న. హాల్ టికెట్ నెంబర్ అనుకున్నాం. లెట్స్ సి సిరీస్ 3 1 2 3 4 5 6 7 8 9 సిరీస్. $87, 88, 89. ఇది సిరీస్. ఇప్పుడు మన దగ్గర 50 మెంబర్స్ యొక్క డేటా నేను మీకు సార్ట్ ఎలా చేయాలి, ఫిల్టర్ ఎలా చేయాలి చెప్తా. ఓకే, వాట్ ద హెల్ సార్. ఓ సారీ 87 కదా, 87. హాల్ టికెట్ నెంబర్స్ వచ్చేసి 787 దగ్గర నుంచి మనకి 836. ఈ 50 మెంబర్స్ హాల్ టికెట్స్ ఉన్నాయి మన దగ్గర. కాలేజెస్ వచ్చేసి కాలేజెస్ చెప్తారండి, ఒక 5 కాలేజెస్ కానీ 6 కాలేజెస్ కానీ చెప్పండి స్పీడ్ గా. విడిసి, నేమ్స్ చెప్పండి అమ్మా పూర్తిగా. వికాస్ డిగ్రీ కాలేజ్, కాలేజ్, కాలేజ్ చక్రధర్ కాలేజ్, చక్రధర్. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. చక్రధర్. నెక్స్ట్ ఎస్కేబిఆర్, నెక్స్ట్ శ్రీహర్ష, శ్రీ. నెక్స్ట్ ఆర్సి కాలేజ్, నవోదయ. ఆర్సి అంటేమా నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ నవోదయ, ఎస్విఆర్ సార్. నెక్స్ట్ ఇంకా స్కాలర్స్ డిగ్రీ కాలేజ్, స్కాలర్స్. కృష్ణవేణి డిగ్రీ కాలేజ్, నెక్స్ట్ శ్రీకృష్ణ డిగ్రీ కాలేజ్, చెప్పారమ్మా, చెప్పారు. ఎస్విఆర్ కాలేజ్ అండ్ పల్నాడు కాలేజ్, పల్నాడు, ఎస్విఆర్, ఓకే. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్. స్పెల్లింగ్ తప్పు ఉంటే వదిలేసేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకా అమ్మా రాశానమ్మా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. ఇంకా రాశానమ్మా. ఇంకా
ఇంకా ఉంటే చెప్తారా? వాగ్దేవి డిగ్రీ కాలేజ్. 1 సెకండ్. ఇంకా ఇంకేమన్నా చెప్తారా? బ్రాంచెస్ చెప్పండి. అమ్మా ప్రతిభ కాలేజ్. ప్రతిభ కాలేజ్. ఓకే, ఇప్పుడు 62 మెంబర్స్ డేటా వచ్చింది మన దగ్గరికి. బ్రాంచెస్ చెప్పండి. మాచల్ల, బ్రాంచ్ అమ్మా, బ్రాంచ్. బిఎస్సి. బిఎస్సి. నెక్స్ట్ బీకామ్. బీకామ్ కంప్యూటర్స్, ఒక నిమిషం. ఓకే, నెక్స్ట్ బీకామ్ లోనే కంప్యూటర్స్. నెక్స్ట్ అమ్మా బీజెడ్సి, ఓకే, నెక్స్ట్ బిఏ, నెక్స్ట్ బిఏ. ఓకే, ఇంకా బీబీఏ, ఈబిఈ. నెక్స్ట్ బీబీఏ సా, ఓకే, ఇంకా నెక్స్ట్ చెప్పండి. బిఎస్సి మ్యాథ్స్. నెక్స్ట్ బీఎస్సీ కెమిస్ట్రీ, నెక్స్ట్ బిఎస్సి బాటనీ. నెక్స్ట్ కమాన్, టైం వేస్ట్ అయిపోతుంది. బీకామ్ జనరల్ సార్. నెక్స్ట్ ఓకేనా? సరే, ఎవరికి చాలే. సేవ్ చేద్దాం, ముందు ముందు ఎక్కడన్నా అవసరం అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మార్క్స్ మనకి ఎంత ఉన్నారు? 62 ఉన్నారు కదా. 40, 41, 42, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. Forty, 50, 51, 52, 53, 35, 36, 37, 38, 39,
40. ఓకే, నేనేం చేస్తానంటే మార్క్స్ మనం ర్యాండమ్గా ఇవ్వకుండా సిరీస్లో పేస్ట్ చేసేస్తున్నాం, టైం వేస్ట్ అవ్వకుండా. ఓకేనా? మార్క్స్ ఎంత? 600కి 600 కామన్ కదా అందరికి, 600 అందరికి కామన్ కదా. ఇక్కడ ఏం జరిగింది, 100 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని ఏం చేద్దాం, 100 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళని 35 నుంచి మొదలు పెడదాం. 70 దగ్గర నుంచి మొదలు పెడదాం. 70, 71, 72. Copy, paste, paste, paste. 96. Okay. ఓకేనా? ఇప్పుడు టోటల్ ఇవి అప్టైన్డ్ మార్క్స్ అంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత చెప్తారా? 40, 42, 82, 82, 127, 167, 175, 270. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే లేట్ అవుతుందా లేదా? సార్. దీనికి మనకి ఒక ఫార్ములా ఇంతకుముందు మనం చూసాంగా. ఎస్ సార్. ఏంటది? ఈక్వల్ టు. ఓకే, ఈక్వల్ టు చెప్తారా ఎవరైనా? ఈవెన్ మాట్లాడలేకపోయినా చాట్ బాక్స్ లోనే చెప్పండి అమ్మా, పర్లేదు. E3. E3 ఓకే, ఈక్వల్ టు E3 ప్లస్ F3. ఇది టైం వేస్ట్ అమ్మా, సరే. ప్లస్ F3 నెక్స్ట్ ప్లస్ G3 ప్లస్ G3 ప్లస్ H3 ప్లస్ I3 ప్లస్ J3 అంతే కదా? K3 టోటల్ కదా, అది సమ్ చేయకూడదు. 248 తనకి మార్క్స్ వచ్చాయి. ఓకేనా? సో ఇదే నేను డ్రాక్ చేస్తే టోటల్ మార్క్స్ ఏంటి అనేది ఎవరికి రావాలని అలా వచ్చేస్తాయి. ఇదొక ఫార్ములా. లేదు అంటే అవునమ్మా, అవును 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 ఆటో సమ్ తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ K3 కూడా ఉంది, మనం K3 అక్కర్లేదు అనుకున్నప్పుడు J3 వరకే, K3 కాకుండా J3 ఎంటర్ చేసేస్తే ఫార్ములా వచ్చేస్తుంది. సేమ్ ఫార్ములా వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ వరకు. ఓకే, ఇప్పుడు దీన్ని పర్సంటేజ్ ఎలా చేయాలి? దీన్ని పర్సంటేజ్ ఎలా చేయాలి? చెప్తారా పర్సంటేజ్ ఎలా చేయాలో? పర్సంటేజ్ ఈక్వల్ టు ఈ మార్క్స్ డివైడ్ బై ఇది వచ్చేస్తుంది. సేమ్ ట్రాక్ చేస్తే పర్సంటేజ్ వచ్చేస్తుంది. దీన్ని పర్సంటేజ్ సింబల్ క్లిక్ చేస్తే ఎంత పర్సంటేజ్ వచ్చింది, లేదా మనకి డెసిమల్ పాయింట్స్ లో కావాలనుకుంటే 2 డెసిమల్ పాయింట్స్ లో మనకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నేనేం చేయాలి, ర్యాంక్స్ ఇవ్వాలి. ర్యాంక్స్ ఎలా ఇస్తాము? ఇక్కడ 41%, 248 వచ్చిన వాళ్ళకి ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలా? కాదు. ఎక్కువ ఎవరికి మార్క్స్ వచ్చాయో చూడాలి. ఎక్కువ ఎవరికి వచ్చాయో చూడాలంటే ఎట్లా? 254, 260, 270. ఓకే, అన్ని ఇలా ఉన్నాయి. ఇట్లా 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 ఉన్నాయి. ఏది హైయెస్ట్ ఏది లోయెస్ట్ నేను చెప్పలేకపోతున్నా. ఇక్కడ ఏం చేస్తానంటే మరి
600 కూడా ఎవరికి రానట్లుంది. ఇక్కడ కొంచెం ఎడిట్ చేద్దాం. 100, 100, 98, 98, 98, 100. సేమ్ ఇదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ 100 ఇస్తున్నా, మళ్ళీ ఇదే కాపీ చేసి ఇదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, సరిపోయి ఇదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ 99 ఇస్తున్నా, ఇక్కడ 99 ఇస్తున్నా, ఇక్కడ 99, ఇక్కడ 99 ఇస్తున్నా, నెక్స్ట్ 99, 99, 98, 97, 98, 97, 87 అట్లా కొన్ని ఇచ్చేసా. ఇప్పుడు ఈ 60 మెంబర్స్ డేటా ఉందండి, 62 మెంబర్స్ డేటా. ఈ 62 మెంబర్స్ డేటాలో మీరు ఏ కాలేజ్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయో చెప్పాలి అని మిమ్మల్ని అడిగారు. క్వశ్చన్స్ ఏంటంటే ఇంగ్లీష్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, తెలుగులో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, సెకండ్ హిందీలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, సోషల్లో ఎవరికి, సైన్స్లో ఎవరికి, మ్యాథ్స్లో ఎవరికి, టోటల్ ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఫస్ట్ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ వచ్చింది, ఏ బ్రాంచ్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఏ కాలేజ్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఇవన్నీ జస్ట్ ఇట్లా చిటుకు వేస్తే ఒక ఆప్షన్ ద్వారా చెప్పొచ్చు. ఆ ఆప్షన్ ఏంటంటే సార్ట్ లేదా ఫిల్టర్. సార్ట్ అంటే తెలుసమ్మా? ఇప్పుడు ఫస్ట్ మీకు సార్ట్ గురించి చెప్తాను. సార్ట్ అంటే తెలుగులో ఏమంటారు అంటే ఆరోహణ అవరోహణ. విన్నారా ఎప్పుడన్నా? సార్ట్ అంటే ఏ టు జెడ్ లేదా జెడ్ టు ఏ, స్మాలర్ టు హైయెస్ట్, హైయర్ టు స్మాలెస్ట్. ఇప్పుడు నేనేం చేస్తానని ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని 1 2 3 4 అట్లా ఉన్నాయి కదా, నాకు అలా కాకుండా లాస్ట్లో ఉన్న నెంబర్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ప్రజెంట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఉంది కదా, అలా కాకుండా నేను లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్కి కావాలనుకుంటున్నా. టు డూ దిస్ ఆల్ మెజర్ సెల్ నీడ్ టు బి ఇన్ ద సేమ్ సైజ్. ఓకే, ఇదేమంటుందంటే ఈ సెల్ తీసేయమని అడుగుతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్, 62 లార్జెస్ట్, 61 అట్లా స్మాల్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ మనకి ప్రింట్ కావాలనుకుంటే సార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఓకేనండి, కనపడుతుంది కదా మీకు? ఇంకోటి సార్ట్, కస్టమ్ సార్ట్. ఈ సార్ట్ని ఎలా కస్టమ్ చేయాలి అనేది నేను మీకు ఈ ఫుల్ డేటా ఉంది కదా, ఈ ఫుల్ డేటాలో మీకు చెప్తా. ఇప్పుడు సార్ట్ అంటే సింపుల్గా సార్ట్ ఎలా అవుతుందో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ అనేది చూడండి, ఈ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఫిల్టర్ చేశాను, ఫిల్టర్ ఆప్షన్ ఇచ్చేసాను. ఫిల్టర్ ఆప్షన్ ఇచ్చాను చూసారా? ఫిల్టర్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే ఫిల్టర్ కనపడుతుందండి. ఫిల్టర్ సింబల్ కనపడుతుందా మీకు? ఎస్ సార్. ఇప్పుడు ఫిల్టర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇంగ్లీష్లో ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఇంగ్లీష్లో ఎవరికి ఎక్కువ వచ్చాయి. ఫిల్టర్లో చూస్తే 40 నుంచి స్టార్ట్ అయింది. ఎవరికి ఎక్కువ వచ్చాయి? ఫిల్టర్లో 100 మార్క్స్ వచ్చాయి. 100 వచ్చిన వాళ్ళనే చూడాలనుకుంటున్నాను నేను. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అన్టిక్ చేసేసి 100 ఎవరికి వచ్చినాయో ఇంగ్లీష్లో 100 వాళ్ళు మాత్రమే క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేస్తే 100లో ఇంగ్లీష్లో 100 ఎవరికి వచ్చింది? రూల్ నెంబర్ 817, 823, 827, 847 వీళ్ళకి మాత్రమే ఇంగ్లీష్లో 100 వచ్చాయి. అది ఏ కాలేజ్ వాళ్ళు? స్కాలర్స్, వికాస్, ఆర్సి, వాగ్దేవి. ఏ బ్రాంచ్ వాళ్ళు? బిఎస్సి, బిఎస్సి మ్యాథ్స్, బిఎస్సి, బిఎస్సి, బిఎస్సి. అర్థమైందా? అలాగే సేమ్ తెలుగులో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, తెలుగులో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి? 100కి 100.
తెలుగులో కూడా సేమ్ 817, 823, 827 ఇలా తెలుగులో ఎవరికి వచ్చాయి, హిందీలో ఎవరికి వచ్చాయి అలా చూసుకోగలుగుతారండి. నెక్స్ట్ మీరు ఇలా కాకుండా మార్క్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి ఇక్కడ చూస్తే 248 నుంచి స్టార్ట్ అయింది, 596 వచ్చాయి ఒకళ్ళకి. అది ఎవరు చూస్తే వికాస్ డిగ్రీ కాలేజ్ 823 అనే రోల్ నంబరు, బిఎస్సి మ్యాథ్స్ బ్రాంచ్, దానికి 596 వచ్చాయి, పర్సంటేజ్ 99.33. ఓకేనా, మార్క్స్ ఇట్లా వచ్చాయి. ఇప్పుడు ఓన్లీ వికాస్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకే, చక్రధర్ కాలేజ్ వాళ్ళకి ఎలా వచ్చాయి ఏంటి చూడాలి. వీళ్ళంతా చక్రధర్ కాలేజ్, వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఏంటి చూడొచ్చు. నెక్స్ట్ కృష్ణవేణి సెలెక్ట్ తీసుకొని కృష్ణవేణి సెలెక్ట్ తీసుకుంటే కృష్ణవేణి వాళ్ళు చూపిస్తుంది. అలా కాకుండా పల్నాడు అలాగే మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ చూపిస్తుంది. లేదు కాలేజ్ కాదు, నేను బ్రాంచ్ వైజ్ చూస్తా, బ్రాంచ్ వైజ్ చూస్తుంది. బీకామ్ కంప్యూటర్స్ చూస్తుంది. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు ఎస్కేబిఆర్, వికాస్, శ్రీకృష్ణ, పల్నాడు, స్కాలర్స్, ఆర్సీ కాలేజ్లో ఉన్నారు. వాళ్ళకి ఇలా 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 మార్క్స్ వచ్చాయి, వాళ్ళ పర్సంటేజ్ ఇంత, వాళ్ళది ఇలా. లేదు బిఎస్సి చూడాలనుకుంటున్నారు, బిఎస్సి వాళ్ళకి వచ్చేసి ఇలా మార్క్స్ వచ్చాయి, ఇలా పర్సంటేజ్ వచ్చాయి, ఇలా. నెక్స్ట్ ఇది సింగిల్ ఫిల్టర్. ఇప్పటి వరకు మీకు చెప్పింది నేను ఏదైనా ఒక ఫిల్టర్, ఐదర్ కాలేజ్ ఫిల్టర్ చేశారు, లేదా బ్రాంచ్ ఫిల్టర్ చేశారు, లేదా సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫిల్టర్ చేశారు, లేదా మార్క్స్ ఫిల్టర్ చేశారు, లేదా పర్సంటేజ్ ఫిల్టర్ చేశారు. డబుల్ ఫిల్టర్ చేయొచ్చా, ఒకేసారి 2 ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చా, చేయకూడదా, చేయలేమా చెప్తారా? హలో, నా వాయిస్ వినపడుతుందండి అందరికి? సో ఒకసారి మళ్ళీ అడగరా? ఏంటండి? ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయరా? క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను. ఇప్పుడు ఈ ఫిల్టర్ ఉందండి, ఫిల్టర్ నేను ఏంటంటే ఇంగ్లీష్ ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నా, ఇంగ్లీష్లో 40 వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా. ఇది సింగిల్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే ఫిల్టర్ కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చా, చేయలేనా, అది నా క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇంకా క్లియర్గా అడుగుతున్నాను. ఇప్పుడు వికాస్ డిగ్రీ కాలేజ్లో బిఎస్సి ఇంగ్లీష్లో 40 వచ్చినాయి. అలాగే నేనేమనుకుంటున్నా, వికాస్ డిగ్రీ కాలేజ్లో బీకామ్ చదివే వాళ్ళకి సైన్స్లో 100 ఉన్న వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నా, లేదా బిఎస్సిలో సైన్స్లో 100 ఉన్నవాళ్ళు, బీకామ్లో సోషల్లో 100 ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా, అది నా క్వశ్చన్. అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చా ఫిల్టర్ లేదా? మీకు ఓకే నేను మీకు క్లియర్ గా చెప్తున్నా. మీరు ఒక అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నారు. అకౌంటెంట్ గా జాబ్ చేస్తుంటే రేపు ఇదే ఫిల్టర్ గురించి ఇంకా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈరోజు మనం మార్క్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, రేపు మనం సేల్స్ గురించి మాట్లాడుకోవచ్చు, లేదా రిపోర్ట్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఎందువల్లంటే ఎక్సెల్ అంటేనే ఫిల్టర్, సార్టింగ్. మీకు ఫస్ట్ చెప్పాను కదా ఎక్సెల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే డేటాని సింప్లిఫై చేసి చూపించడం కోసం యూజ్ చేస్తుంది అన్నాను కదా. అది ఎలా ఏంటి అనేది ఇదే, ఈ టాపిక్కే మీకు ఈ రోజు అయితే ఈ రోజు, రేపు అయితే రేపు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీరు హెచ్ఓడి, ఒక బ్రాంచ్కి హెచ్ఓడి అండి. మీ ప్రిన్సిపల్ మీ దగ్గరకు వచ్చాడు. మీ ప్రిన్సిపల్ మీ దగ్గరకు వచ్చి ఏమడిగాడంటే సమ్ ఎక్స్వైజెడ్ నేమ్ మీ దగ్గరకు వచ్చి నాకు బిఎస్సిలో మ్యాథ్స్లో 100 ఉన్న వాళ్ళు కావాలి అన్నాడు. మీరు అప్పుడు ఏం చేయాలి? 100 ఎక్కడ ఉందో వెతుకుతారు ఫస్ట్. బిఎస్సిలో సైన్స్లో 100 ఉన్న వాళ్ళు కావాలి. ఇక్కడ ఏం చేస్తున్నాను, 100 100 100 సైన్స్ 100
100 100 100 100 ఉందా లేదా ఇక్కడ? సరే ఇక్కడ ఇద్దాం 100. ఇంకొక దగ్గర ఇద్దాం 100. 100 ఉన్న వాళ్ళని అడిగాడు. ఇప్పుడు మీరేం చేస్తారు? 100 బిఎస్సి 100 ఉంది ఇక్కడ. ఇక్కడ 100 బిఎస్సి కెమిస్ట్రీ ఒక్కటే ఉంది. అప్పుడు మీరేం చేస్తారు? అతని దగ్గరికి వెళ్ళి, సార్ బిఎస్సిలో ఎస్కేబిఆర్ కాలేజ్లో సమ్ 837 అనే నెంబరు ఉంది అని మీరు చెప్పారు. ఓకే, ఇది 60 నెంబర్సే ఉంది కాబట్టి ఒక సెక్షనే కాబట్టి. అలా అంటే బ్రాంచ్ మొత్తం ఇస్తే మీరు అలా చెప్పగలుగుతారా? దానికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు తను? సైన్స్ లో 100 ఉన్న వాళ్ళు కావాలి. సైన్స్ లో 100 ఉన్న వాళ్ళు కావాలన్నాడు. సైన్స్ లో 100 వచ్చినాయి, ఎవరికైనా వచ్చాయి. నెక్స్ట్ బ్రాంచ్ అడిగాడు. ఏ బ్రాంచ్? బిఎస్సి అడిగాడు. బిఎస్సిలోకి వచ్చి బిఎస్సి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే బిఎస్సిలో 100 ఎవరికి వచ్చింది? సైన్స్ లో ఎస్కేబిఆర్ కాలేజ్ లో సమ్ 837 అనే నెంబర్కి 100 మార్క్స్ వచ్చాయి. డైరెక్ట్ గా మీరు ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ అలా కాదనుకుంటా మళ్ళీ ఫిల్టర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మొత్తం డేటా తీసుకొని ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక క్వశ్చన్ అడిగారు. ఏమని? సోషల్లో 100 ఉన్న వాళ్ళు నాకు బీకామ్ లో కావాలి అన్నారు. అప్పుడు ఏం చేస్తాను? బీకామ్ సెలెక్ట్ చేసుకొని సోషల్లో 100 వచ్చినాయా లేదా చూస్తాను. సోషల్లో 100 ఎవరికి రాలా సార్, 99 టాప్. సోషల్లో ఎవరికి రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా శ్రీహర్ష కాలేజ్ 838 నెంబరు. అలా చెప్తాం. ఇది మార్క్స్ వైజ్, బ్రాంచ్ వైజ్ చెప్పాం. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ఇక్కడ ర్యాంక్ ఇద్దాం అనుకుంటున్నా. ర్యాంక్ ఇవ్వాలంటే ఎట్లా? పర్సంటేజ్ వైజ్ కదా ర్యాంక్ ఇవ్వాలి. బట్ ఇప్పుడు నేను వెతుక్కుంటూ వస్తే లెట్స్ సే ఇక్కడ 90 89 89 92 ఉంది, 96 ఉంది. వెతుక్కుంటే కష్టం కదా. ఇవన్నీ నాకు టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఎలా చెప్తారా? ఇవన్నీ నాకు టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ నాకు ప్రింట్ అవ్వాలి. ఎలా? ఆప్షన్ ఏంటి? షార్ట్ సార్. కరెక్ట్. అవి సెలెక్ట్ చేసుకొని షార్ట్ లోకి వెళ్ళి లార్జెస్ట్ టు స్మాలెస్ట్ క్లిక్ చేసుకుంటే ఇదేం అడుగుతుంది? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఏం చేసిందంటే నెక్స్ట్ టు యువర్ సెలెక్షన్, మీరు సెలెక్ట్ చేసుకున్న దానికి నెక్స్ట్ కూడా కొంత డేటా ఉంది. ఆ డేటా మీరు డేటా సెలెక్ట్, యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ దిస్ డేటా, ఇట్ విల్ నాట్ బి సార్టెడ్. మీరేమడుగుతుంది? ఈ సెలెక్షన్ ని సార్ట్ చేయలేము అంటుంది. బట్ మీరేమనాలి? వాట్ డూ యూ వాంట్ టు డూ? ఎక్స్పాండ్ ద సెలెక్షన్. ఈ సెలెక్షన్ ని ఇది మొత్తానికి ఎక్స్పాండ్ చేసి సార్ట్ చేయండి అని మనం చెప్పాలి. లేదు కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్ అంటే చేస్తే, కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్ మాత్రమే చేస్తే ఈ ఎం కాలం మాత్రమే చేంజ్ అవుతుంది. ఎలా? అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ టాప్ నెంబర్ వస్తుంది. అది ఎవరికి వస్తుంది? వికాస్ డిగ్రీ కాలేజ్ సీరియల్ నెంబర్ 1 వాడికి వస్తుంది. బట్ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 248 కదా వచ్చింది, తక్కువ మార్క్స్ రాలేదు కదా. అప్పుడేం చేస్తానంటే నేను ఎక్స్పాండ్ ది సెలెక్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 596 టాప్ లో వచ్చింది. సారీ, ఇది కూడా సెలెక్ట్ అవ్వాలి కదా. ఇది సెలెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే 1 సెకండ్, ఈ రో తీసేయాలి. ఈ రో తీసేస్తే గానీ మనకి అప్పుడు సెలక్షన్స్ అనేది బాగా రాదు. సీరియల్ నెంబరు, నేమ్, కాలేజ్, బ్రాంచ్. ఓకే, ఇదేంటి? టోటల్ టిఎల్ టోటల్. ఇది అబ్టైన్డ్, ఇది పర్సంటేజ్, ఇది ర్యాంక్. ఇప్పుడు ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకొని సార్ట్ చేసి లార్జ్ టు స్మాలెస్ట్ ప్రింట్ చేయమంటున్నా. ఎక్స్పాండ్ సెలెక్షన్ కొట్టేసా. ఇప్పుడు లార్జ్ ఎవరికి వచ్చింది? 99.333. ఎవరికి? 832. సీరియల్ నెంబర్ ఎంత వాడిది? 37. 37 తర్వాత 31, 45. సో లార్జ్ టు స్మాలెస్ట్ ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్, సెకండ్, థర్డ్ అట్లా ఇచ్చేస్తున్నా.
సో ఇప్పుడు మళ్ళా నేను ఇక్కడ సీరియల్ నెంబర్ వైజ్ ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, సీరియల్ నెంబర్ వైజ్ సార్ట్ చేసేస్తున్నా A to Z. ఇక్కడ చూసారా సీరియల్ నెంబర్ వైజ్ ప్రింట్ అయింది. ర్యాంక్ ఎక్కడ, ఫస్ట్ ర్యాంక్ కూడా ఎక్కడ ఉన్నాడు, 1 ఇక్కడ ఎవరికి వచ్చింది, రోల్ నెంబర్ 37కి వచ్చింది. అర్థమైందా? ర్యాంక్ ఇవ్వాలంటే టోటల్ సార్ట్ ఎలా చేయాలో, ర్యాంక్ వైజ్ ప్రింట్ చేయాలనుకుంటే సేమ్ ఫిల్టర్ తీసుకొని సార్ట్లోకి వెళ్ళి స్మాల్ టు హైయెస్ట్ క్లిక్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ ఉన్నవాడు ఫస్ట్ వచ్చేస్తాడు, సెకండ్ ర్యాంక్ ఉన్నవాడు సెకండ్ వచ్చేస్తాడు. అట్లా ఇప్పుడు మీకు అర్థమైంది కదండి సార్ట్ ఎలా చేయాలో, ఫిల్టర్ ఎలా చేయాలో క్లియర్గా అర్థమైంది కదా, ర్యాంక్ ఎలా ఇవ్వాలో. సో ఇది స్మాల్ సింపుల్ డేటా తీసుకున్నాను కాబట్టి మీరు చెప్పగలిగారు వెంటనే. అదే నేను ఇంకా ఎక్కువ డేటా తీసుకుంటే, లెట్స్ సే ఇక్కడ మనం ఓన్లీ 60 రోసే ఇచ్చాం. ఎంతవరకు ఇవ్వచ్చు మనం, 10 lakh రోస్ వరకు ఇవ్వచ్చు, 10 లక్షల రోస్ ఇవ్వచ్చు మనం. అంటే 10 లక్షల స్టూడెంట్స్ డేటా మనం ఒక ఎక్సెల్ షీట్ అనేది సేవ్ చేయగలుగుతుంది. అవునా, 10 లక్షలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం 10 lakhs మెంబర్స్ రాశారు అనుకోండి. ఆ 10 lakh మెంబర్స్ డేటా ఈ ఒక్క షీట్ లోనే నేను 1 గంటన్నరలోనే సేవ్ చేసి 1 నిమిషంలో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని రాలేదు, అవన్నీ ప్రింట్ చేయొచ్చా లేదా అనేది మీకు అర్థమైంది కదా. సార్ట్ ఫిల్టర్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను రేపు మనం ఏం చేస్తామంటే ఓన్లీ మార్క్స్ మీద తీసుకున్నాం, రేపు సేల్స్ మీద తీసుకున్నాం. సేల్స్ అంటే ఏదన్నా ఒక అకౌంటెంట్ ద్వారా కంపెనీ వాడి సీరియల్ నెంబరు, కంపెనీ వాడి డ్యూరేషన్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అట్లా. అలాగే దానిలో సేల్ అమౌంట్ లో తీసుకుంటాం కదా, ఎంత సేల్ ఏంటి అనేది. నెక్స్ట్ టోటల్ ఎంత, పర్సెంటేజ్ ఆఫ్ సేల్ ఎంత, తర్వాత వాడి ఇన్కమ్ ఎంత వచ్చింది, ఇన్కమ్ అంటున్నాను, వాడి ఇన్వెస్ట్మెంట్ ఎంత, వాడి ప్రాఫిట్ ఎంత. ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ ఈ రెండింటికి పర్సెంటేజ్ ఎంత. ఇన్వెస్ట్మెంట్ లాస్ తెలుస్తుంది కదా, ప్లస్ లో వస్తేనేమో లాస్ ప్రాఫిట్ అని, మైనస్ లో వస్తేనేమో లాస్ అని. ఈ పర్సెంటేజ్ అనేది నేను మీకు ఇంకా ఇన్ డెప్త్ గా ఈ సార్టింగ్ ఫిల్టర్ గురించి క్లియర్ గా చెప్తా. లేదు సార్ ఇప్పటి వరకు నో ప్రాబ్లం, మనకి ఈ సార్ట్ ఫిల్టర్ ఇలానే చాలు, ఇంకా సింప్లిఫైడ్ గా చాలు, ఇంకా ఇన్ డెప్త్ గా మాకు అక్కర్లేదు అనుకుంటే మీరు చెప్పండి, లేదా ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. క్వశ్చన్ ఈజ్ అప్ టు యూ. చెప్తారా? ఇంకొకసారి ఈ సార్ట్ ఫిల్టర్ గురించి వేరే ఎగ్జాంపుల్ తీసుకొని